చేను కాడ మా వాళ్ళు ఏమో కథలు పడుతురని తెలిసింది. అందుకే ఫేస్ వాష్ చేసుకొని మెల్లగా నడుచుకుంటా చేనుకొచ్చిన. అర్జున్ గాడు పుదీనా పోస్తుండు, కష్టపడుతుండు. మామ కూడా కట్టలు లెక్క పెడుతుండు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు మ్యాటర్ ఏందంటే కుండ చికెన్ చేసింది అంట మా అత్తమ్మ. ఉడుకుతుంది ఇంకా వెయిటింగ్ తినడానికి. ఇగో నా పిల్ల మరదల్ ఆడుకుంటుంది మంచిగా. అట్లా కొంచెం టైం పాస్ చేసిన తర్వాత దించిర్రు. చికెన్ టేస్ట్ చూసినా ఓకే అనిపించింది. కానీ ఇందులోకి రైస్ లేదంట, ఓన్లీ రుమాలి రోటీ. అంతలోనే నితిన్ గాడు థమ్స్ అప్ రోటీ తీసుకొచ్చిండు. తిన్నమిగా బాగుండే చికెన్. కుండలో వండితే ఆ ఫ్లేవరే వేరే లెవెల్ ఉంటది. ట్రై చేయండి కుదిరితే చేను కాడ బాగుంటది. ఈ వాటర్ బాటిల్ చూడండి, గ్లాస్ ది. ఇది బిస్లరీ వేదిక. రీసెంట్ గా ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అడిగితే ఇది తీసుకొచ్చి పెట్టిండు. షాక్ అయినా చూసి. ఎంత బ్రో అంటే 370 రూపీస్ అన్నాడు. అమ్మ బాబోయ్ అనిపించింది. నార్మల్ ది తీసుకురా బ్రో, ఇది వద్దు అంటే వేరే ఉండవు బ్రో, ఇది ఒకటే ఉంటది అన్నాడు. సర్లే ఉండని అని తీసుకున్నా. వాటర్ బాటిల్ కి ఇంత కాస్ట్ ఏంది ఫ్రెండ్స్, కానీ బాగుంది ఇంట్లో యూజ్ చేయడానికి. మీరు మీ లైఫ్ లో వాటర్ బాటిల్ కి హైయెస్ట్ ఎంత ప్రైస్ పెట్టి కొన్నారో కామెంట్ చేయండి ఒకసారి. చికెన్ అయితే అందరం మంచిగా తిన్నాం. ఇక చీకటి అవుతుందని మిగిలిన చికెన్ ఇంటికి తీసుకొచ్చుకున్నాం రైస్ తో తినొచ్చని. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ, బై బై.